కళల గురించి నాకు చెప్పండి. నేను కలిసిన అందమైన 7 ఆవులను చూశాను. ఐగుప్తులో సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఒక నమ్మశక్యం కాని చరిత్ర కోసం తెలుసుకోబోతున్నాం. ఇందులో ద్రోహం ఉంది, అధికారం ఉంది, అన్నిటికీ మించి అద్భుతమైన క్షమాపణ ఉంది. ఇది యోసేపు అను ఒక యువకుడి చరిత్ర. సొంత కుటుంబమే దారుణంగా మోసం చేసినా అతను ఒక దేశానికే పాలకునిగా ఎలా మారాడో చూద్దాం. అవును, విన్నది నిజమే. ఈ గొప్ప చరిత్ర కుటుంబ ద్రోహంతో మొదలవుతుంది. యోసేపును ఇంకెవరో కాదు, తన సొంత అన్నలే బానిసగా అమ్మేశారు. అసలు సొంత తమ్ముడి మీద అంత పగ ఎందుకు? ఇంతటి దారుణమైన పని చేయడానికి వాళ్ళను ప్రేరేపించిన కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే మనం చరిత్రలోనికి ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. ఒక సొంత సోదరుడిని బానిసగా అమ్మేంత ద్వేషం వాళ్ళలో ఎలా పుట్టింది? ఆ కుటుంబంలో అసలేం జరిగింది? వాళ్ళ మనసులో అసూయ అనే విషబీజం ఎలా నాటుకుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ళ ద్వేషానికి ఒక్క కారణం కాదు, చాలా ఉన్నాయి. ముందుగా తండ్రి పక్షపాతం. యోసేపు అంటే యాకోబుకు ప్రాణం. అది మిగతా అన్నలకు కంటగింపుగా ఉండేది. దానికి తోడు తండ్రి ప్రేమగా ఇచ్చిన ఆ అందమైన రంగురంగుల అంగి. అది వాళ్ళ అసూయకు ఆజ్యం పోసింది. కానీ అన్నిటినీ మించి ముఖ్యముగా యోసేపుకు వచ్చిన కలలు. తమ తమ్ముడికి తాము వంగి నమస్కరించాలి అనే ఆలోచన. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళ పథకం ఎంత భయంకరంగా ఉందో చూడండి. మొదట చంపేద్దామనుకున్నారు. కానీ పెద్దన్న రూబేను జోక్యం చేసుకొని బదులుగా ఒక గొయ్యిలో పడివేయమన్నాడు. చివరికి యూదా ఒక కొత్త ఆలోచన ఇచ్చాడు. అటుగా వెళ్తున్న ఇష్మాయేలు వర్తకులకు అతన్ని అమ్మేద్దామని. ఇది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఆలోచనలు ఎంత క్రూరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఎంతకి అమ్మారో తెలుసా? కేవలం 20 వెండి నాణాలకి. అంతే, సొంత సోదరుడి జీవితాన్ని, తమ తండ్రి సంతోషాన్ని ఇంత చౌకగా అమ్మేశారు. ఈ సంఖ్య వాళ్ళ ద్రోహం యొక్క నిర్దేత్మక స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. వాళ్ళ క్రూరత్వం అమ్మకంతో ఆగలేదు. తమ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి యోసేపు వేసుకున్న ఆ రంగుల అంగీని ఒక మేక రక్తంలో ముంచి దాన్ని ఇంటికి తీసుకెళ్లారు. యోసేపుని ఏదో అడవి మృగం చంపేసిందని తండ్రిని నమ్మించారు. ఆ మోసం యాకోబుకు వర్ణించలేని దుఃఖాన్ని మిగిల్చింది. యోసేపు ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఐగుప్తులో అతని జీవితం ఊహించని మలుపులు తీసుకుంది. చెరసాల నుండి ప్యాలెస్ వరకు అతని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. పరాయి దేశంలో బానిసగా మారిన యోసేపు తన నిజాయితీని, కష్టపడే తత్వాన్ని వదులుకోలేదు. దాంతో చాలా తొందరగానే తన యజమాని పోతిఫర్ నమ్మకాన్ని గెలుచుకొని ఆ ఇంటి వ్యవహారానికి అధిపతిగా అయ్యాడు. కానీ అంతా బాగుంది అనుకునే సమయంలో అతని జీవితం మళ్ళీ తలక్రిందులయ్యింది. పోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. అతను ఆమె కోరికను తిరస్కరించడంతో ఆమెకి కోపం వచ్చి ప్రతీకారంతో అతనిపైనే నింద వేసింది. ఆ చెడ్డ యోసేపు నాతో ప్రవర్తించబోయాడు అని అబద్ధం చెప్పింది. అంతే, అన్యాయంగా అతన్ని జైల్లో పెట్టేశారు. జైల్లో యోసేపులో ఒక ప్రత్యేకమైన ప్రతిభ బయటపడింది. కలలకు అర్థం చెప్పడం. తనతో పాటు ఉన్న 2 ఖైదీలు కలలకు అతను ఖచ్చితమైన అర్థం చెప్పాడు. పానదాయకుడు 3 రోజుల్లో విడుదల అవుతాడని, వంటవాడికి 3 రోజుల్లో మరణశిక్ష పడుతుంది అని చెప్పాడు. అతను చెప్పినట్లే అక్షరాలా జరిగింది. అయితే విడుదలైన పానదాయకుడు యోసేపుకు ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. నన్ను గుర్తు ఉంచుకో అని యోసేపు ఎంతగానో కోరిన అతను పట్టించుకోలేదు. ఫలితంగా యోసేపు మరో 2 సుదీర్ఘ సంవత్సరాలు ఆ జైలులోనే మగ్గిపోయాడు. ఇప్పుడు చూద్దాం, అలా మర్చిపోయిన ఒక ఖైదీ యొక్క ప్రతిభ అకస్మాత్తుగా ఒక దేశాన్నే రక్షించడానికి ఎలా కీలకమైనదో. ఒకరోజు ఐగుప్తు రాజైన ఫరోకి 2 విచిత్రమైన కలలు వచ్చాయి. అవి అతన్ని ఎంతగానో కలవరపరిచాయి. రాజ్యంలో ఉన్న జ్ఞానులు ఎవరూ వాటి అర్థాన్ని చెప్పలేకపోయారు. సరిగ్గా అప్పుడే పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చాడు. ఫరో ముందు యోసేపు ఆ 2 కలలకు అర్థం ఒకటే అని చెప్పాడు. ఐగుప్తులో 7 ఏళ్ల పాటు గొప్ప సమృద్ధి, ఆ తర్వాత 7 ఏళ్ల పాటు భయంకరమైన కరువు రాబోతుందని వివరించాడు. ఇది కేవలం కలల వివరణ కాదు, ఒక దేశ భవిష్యత్తును కాపాడే హెచ్చరిక. యోసేపు జ్ఞానానికి ఫరో ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక ఖైదీగా ఉన్న యోసేపును తన తర్వాత దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నియమించాడు. కరువు కోసం ఆహారాన్ని నిల్వ చేసే పూర్తి బాధ్యతను అతనికి అప్పగించాడు. చూడండి, ఒక ఖైదీ నేరుగా పాలకుడిగా మారాడు. కొన్ని సంవత్సరాల తర్వాత
చెప్పినట్లే కరువు వచ్చింది. ఆహారం కోసం తన అన్నలు 10 మంది ఐగుప్తుకు వచ్చారు. వాళ్ళు అక్కడ అధికారి ముందు సాగిలపడ్డారు. కానీ వాళ్ళ ముందు ఉన్నది తమ తమ్ముడు యోసేపు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ యోసేపు వాళ్ళను గుర్తించాడు. తన చిన్ననాటి కల ఇప్పుడు కళ్ళ ముందు నిజమైంది. ఇప్పుడు అసలైన పరీక్ష. తనకు ద్రోహం చేసిన సోదరుల ప్రాణాలు యోసేపు చేతిలో ఉన్నాయి. అతను ఏం చేస్తాడు? ప్రతీకారం తీర్చుకుంటాడా? లేక క్షమిస్తాడా? యోసేపు వెంటనే తను ఎవరో చెప్పలేదు. తన అన్నలు నిజంగా మారారో లేదో తెలుసుకోవడానికి ఒక క్లిష్టమైన పరీక్ష పెట్టాడు. వాళ్ళు ఇంకా అప్పట్లాగే స్వార్థపరులుగా ఉన్నారా? లేక పశ్చాత్తాపపడ్డారా అని చూడాలనుకున్నాడు. అక్కడే చరిత్ర ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికినప్పుడు యూదా ముందుకొచ్చాడు. ఒకప్పుడు యోసేపును అమ్మేయాలని చెప్పిన యూదా ఇప్పుడు తన తమ్ముడు బెన్యామీను కోసం తన జీవితాన్నే బానిసత్వానికి పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇది వారిలో వచ్చిన మార్పుకు స్పష్టమైన నిదర్శనం. ఆ క్షణంలో యోసేపు తనని తాను అదుపు చేసుకోలేకపోయాడు. ఏడుస్తూ తన సోదరుల ముందు తన నిజ స్వరూపాన్ని వెల్లడించాడు. నేను యోసేపును అని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు భయంతో వణికిపోతున్న వాళ్ళ మొఖాలను ఒక్కసారి ఊహించుకోండి. అయితే యోసేపు వారిపై కోపగించుకోలేదు. వాళ్ళు చేసిన చెడును దేవుడు మంచి కోసం ఎలా ఉపయోగించుకున్నాడో వివరించాడు. వాళ్ళ ద్రోహం వెనుక కూడా ఒక దైవిక ప్రణాళిక ఉందని చెప్పి వారికి క్షమాపణ మరియు భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు యొక్క మొత్తం కుటుంబం అంటే 70 మంది ఐగుప్తుకు తరలివచ్చి యోసేపుతో తిరిగి కలిశారు. వీరే కాలక్రమేణా ఇశ్రాయేలీలు అనే గొప్ప జనాంగంగా మారారు. చివరికి చరిత్ర మనకు ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది. జీవితంలో ఎదురయ్యే అత్యంత దారుణమైన సంఘటనలకు కూడా ఒక పెద్ద ఉద్దేశంలో భాగంగా ఉండే అవకాశంగా ఉందా? క్షమాపణ మరియు జీవిత పరమార్థం గురించి ఈ చరిత్ర మనకు నేర్పే పాఠం ఇదేనేమో. దేవునికి స్తోత్రం.